సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం మనం బయట నుంచి ఏమీ తేవాల్సిన అవసరం లేదండి. సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఎక్కడి అవాంఛిత రోమాలు అక్కడ ఈజీగా తొలగిపోతాయి. ఎన్నెన్నో ట్రై చేస్తూ ఉంటారు. సో చాలామంది రిక్వెస్ట్ చేశారండి, అన్వాంటెడ్ హెయిర్‌కి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూయించండి అని చెప్పి. చాలా బాగా వర్క్ అవుతుందండి. సో వీడియోలోకెళ్ళే ముందు హెయిర్ గ్రోత్‌కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క రెమెడీ వల్ల జుట్టు పట్టి లాగినా కూడా ఊడరాదండి. సో ముందుగా 2 ఉసిరికాయలు తీసుకోండి. సో స్కూల్‌కెళ్ళే పిల్లలు, కాలేజీకెళ్ళే వాళ్ళు హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి ఒక మంచి న్యాచురల్ ఆయిల్ చూయించండి అని అడిగారండి. చాలా సింపుల్ అండి. ఎక్కువ వస్తువులను యూజ్ చేయట్లేదండి మనం. ఓన్లీ ఉసిరికాయ ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో ఉసిరికాయలను ఈ విధంగా తురిమేసుకోండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టయినా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఈ సింపుల్ టిప్ చెప్పిన తర్వాత ఇక అన్‌వాంటెడ్ హెయిర్ టిప్‌లోకి వెళ్ళిపోదాం. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా 2 ఉసిరికాయలని తీసుకొని తురుముకోవాలండి. సో ఈ ఆయిల్‌ని క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుందండి. సో ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టయినా సరే గట్టిగా, దృఢంగా, ఒత్తుగా, నల్లగా మారుతుందండి. సో నేను గ్యారంటీ ఇస్తున్నా. ఉసిరి మన హెయిర్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ వల్ల మన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డాండ్రఫ్ పూర్తిగా తొలగిపోతుంది. సింగిల్ యూస్‌లోనే హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అంతే కాదండి, వితిన్ డేస్‌లోనే హెయిర్ చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా ఉసిరికాయను తురుముకున్న తర్వాత ఇక ఒక చిన్న కడాయిలో కానీ, లేదంటే మనం పోపు వేస్తాం కదండీ! అందులోకి ఇది ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండీ! ఎలా పడితే అలాగా ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి. సో ఉసిరికాయలో ఉన్నటువంటి పోషకాలనేవి పోతాయి కాబట్టి సో ఎలా బాయిల్ చేసుకోవాలన్నది చూసేయండి. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండీ! మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఇందులోకి కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. ఈ మాత్రం అయితే వారానికి సరిపోతుందండి. లాంగ్ హెయిర్ ఉన్నవారికి, షార్ట్ హెయిర్ ఉన్నవారికైతే దాదాపుగా 15 డేస్‌కి సరిపోతుందండి. సో ఈ విధంగా కోకోనట్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సో ఎక్కువ బాయిల్ అవ్వనివ్వద్దండి. ఫ్లేమ్ మీడియంలో ఉండేలాగా చూసుకొని కాసేపు బాయిల్ అయితే సరిపోతుందండి. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఆయిల్ ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ చూయించండి అని చెప్పి. ఎక్కువ ఇంగ్రీడియంట్‌ని యాడ్ చేయనవసరం లేదండి. ఓన్లీ సింగిల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదేనండి ఉసిరికాయ. ఉసిరికాయను రోజు ఒకటి తినడం వల్ల కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్టప్ అవుతుంది. మనకు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఎక్కువ సమయం బాయిల్ చేయొద్దండి. ఈ విధంగా కాస్త నురగ్గా వస్తే సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవద్దండి. చూస్తున్నారు కదండీ! ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక రోజంతా వదిలేసేయండి. స్ట్రెయిన్ చేయొద్దండి. వడగట్టకుండా ఇలాగే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక లిడ్‌ని క్లోజ్ చేసి, ఒక చిన్న మూతని క్లోజ్ చేసి ఒక నైట్ అంతా అలాగే వదిలేసి మరుసటి రోజు వడగట్టేసి ఈ ఉసిరికాయ తురుమంతా ఉంది కదండి, వడగట్టేసి ఇక తలకు అప్లై చేసుకోవచ్చండి. ఒక గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఫిల్ చేసుకొని ఇక మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. కొత్త జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. ముందు రోజు నైట్ ఈ విధంగా తయారు చేసుకున్నామంటే నైట్ అంతా అలాగే వదిలేసేయండి. లేదంటే ఒక రోజంతా కూడా అలాగే వదిలేసేయచ్చు. మరుసటి రోజు ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకొని ఇక హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఉసిరికాయలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్‌కి పడతాయి. ఇక లేట్ ఎందుకు, అన్‌వాంటెడ్ హెయిర్ రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఉల్లిపాయ తీసుకోవాలండి. ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకోవాలండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, అన్‌వాంటెడ్ హెయిర్‌కి న్యాచురల్ హోమ్ రెమెడీ చూయించండి అని చెప్పి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, చాలా రెమెడీస్ ఉన్నాయండి అన్‌వాంటెడ్ హెయిర్‌ని ఈజీగా ఎలాంటి క్రీమ్స్ లేకుండా రిమూవ్ చేసుకోవడానికి. నేను అప్లై చేసి కూడా చూపిస్తా చూడండి, హెయిర్ ఎలా రిమూవ్ అవుతుంది అని చెప్పి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి స్కిప్ చేయకుండా. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి.
మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రై చేసి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ విధంగా ఒకటి ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసిన తర్వాత తురిమేసుకోండి. సో ఈ విధంగా గ్రేటర్ ఉంటుంది కదండి, చిన్న హోల్స్ది, దీంతో అయినా తురుముకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఉల్లిపాయలో ఉన్నటువంటి రసం మాత్రమే తీసుకోవాలి, ఇందులో వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దండి. ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకోవడానికి ప్రయత్నించండి, హెయిర్ అనేది చాలా క్లీన్గా తుడి చేసినట్లుగా పోతుందండి. ఈ విధంగా ఉల్లిపాయను తురుముకున్న తర్వాత ఇక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్లో వేసుకొని గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది, లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్లో వేసైనా గట్టిగా పిండేసేయచ్చు. ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలండి, అసలు వాటర్ అనేది యూజ్ చేయొద్దు. సో చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తానండి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి, అలాగే ఇన్స్టెంట్గా స్కిన్ని వైట్గా చేసుకోవడానికి, అలాగే మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, మెహందీ మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. ఇక ఇందులోనే పేస్ట్ తీసుకోవాలండి. సో కలర్ ఉన్నటువంటి పేస్ట్ కాకుండా వైట్గా ఉన్నటువంటి పేస్ట్ తీసుకోవాలండి. కోల్గేట్ అయినా పర్లేదు, ఏ పేస్ట్ అయినా పర్లేదండి, తెల్లగా ఉన్నటువంటి పేస్ట్ తీసుకోవాలి. సో ఈ పేస్ట్ చాలా బాగా వర్క్ అవుతుందండి, ఇందులో కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మన టీత్కి ఎంత మేలు చేస్తుందో ఈ పేస్ట్ అన్వాంటెడ్ హెయిర్కి కూడా అంతే పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా కొద్దిగంతా తీసుకున్న తర్వాత ఇక ఇందులోకి బియ్యం పిండి తీసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి బియ్యం పిండి అనేది, బరకగా ఉండొద్దండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి. సో ఈ విధంగా 1 లేదా 2 స్పూన్ల వరకు తీసుకోండి, మనం తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీ బట్టి. ఉల్లిపాయ రసం తీసుకున్నాం కదండి ముందుగా, కొద్దిగా తక్కువ ఉల్లిపాయ రసం ఉన్నట్లయితే ఈ బియ్యం పిండి తక్కువ పడుతుందండి, కాస్త ఉల్లిపాయ రసం ఎక్కువ ఉన్నట్లయితే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని వంట సోడా యాడ్ చేసుకోవాలండి. మనం వంటకు ఉపయోగించేటువంటి వంట సోడా ఉంటుంది కదండి, సోడా ఉప్పు అంటారు, వంట సోడా అంటారు. సో వంట సోడా తీసుకోవాలండి. సో ఈ విధంగా ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నా, పెద్ద స్పూన్తో అయితే 1/2 స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. కొద్దిగంత రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసి ఇక మంచిగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. సో వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదండి క్రీమ్స్ కోసం, ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. నేను చూపిస్తా చూడండి ఎలా రిమూవ్ అవుతుంది అన్నది కూడా. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 to 2 మినిట్స్ పాటు ఒక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకాస్త స్మూత్గా అవుతుందండి, ఈ పేస్ట్ అనేది ఇంకా స్మూత్గా తయారవుతుంది. కాస్త నానుతుండండి, ఈ బియ్యం పిండి యాడ్ చేసాం కదండి, ఇంకా స్మూత్గా నానుతుంది. తర్వాత అప్లై చేసి చూపిస్తా చూడండి. సో ఎక్కడైతే మనకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడ, సో నేను వేరే వాళ్ళకు అప్లై చేసి చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అప్లై చేసేయండి. ఇక టిష్యూ ఉంటుంది కదండి, టిష్యూ తీసుకొని అంతా ఈ విధంగా ఒక సైడ్ నుంచి కింది నుంచి, అంటే పై నుంచి కాకుండా కింది నుంచి ఈ విధంగా పైకి అనాలండి. సో పై నుంచి కిందికి అనకుండా హెయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో, పైనుంచి కిందికి కాకుండా కింద నుంచి పైకి ఈ విధంగా అనేసేయండి, ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.